నమస్కారం, నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు నీ రీప్లేస్మెంట్ తర్వాత చాలామంది వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేయొచ్చు, ఏవి అవాయిడ్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనం యూజువల్గా ఎవరికి అడ్వైస్ చేస్తాము, ఎవరికైతే మోకాళ్ళ నొప్పి, ఆర్థరైటిస్ సివియర్గా ఉండి స్టేజ్ 4లో ఉన్నప్పుడు మాత్రమే నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. యూజువల్గా మనం ఎక్కువ మందిని చూసేది 80% ఆఫ్ ద పీపుల్ 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఒక 20% ఏంటంటే 50 సంవత్సరాలు 45 సంవత్సరాల్లోనే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అవసరం పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న కండిషన్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎప్పుడైనా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ అయినప్పుడు నొప్పికి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి తక్కువ ఏజ్లో నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఈ యంగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో నీ రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ అంతకుముందు ఎలా చేసుకోగలుగుతారో అన్నీ చేసుకోవచ్చు. మేము అడ్వైస్ చేసేది ఏంటి అంటే, నీ రీప్లేస్మెంట్ తర్వాత ఒకటి కింద కూర్చోవడం లేవడం రెగ్యులర్గా చేయకుండా ఉండడం అనేది బెటర్. ఎందుకంటే జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత మనకి రెండు ఎముకల మధ్యలో మెటల్స్ మధ్యలో పాలీఎథిలీన్ అనే ప్లాస్టిక్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. దానిలో డీజనరేషన్, వేర్ అండ్ టేర్ తొందరగా అవ్వకుండా ఉండడానికి మెట్లకి దిగేది, కింద కూర్చొని లేచేది అవాయిడ్ చేయగలిగితే బెటర్ అన్నమాట. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎక్కువ సంవత్సరాలు రావడానికి, ఎక్కువ సంవత్సరాలు మన్నికగా ఉండడానికి చేసే టెక్నిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్ రీప్లేస్మెంట్. ఈ యంగ్ పేషెంట్స్కి ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో రోబోటిక్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. దానివల్ల లిగమెంట్ బ్యాలెన్స్ బాగుండి చేసిన సర్జరీ ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, డ్రైవర్స్ ఉంటారు, లేకపోతే ఫార్మర్స్ ఉంటారు, ఏదైనా రన్నర్స్, జాగర్స్ ఉంటారు. వీళ్ళందరిట్లో కూడా అంటే నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత జాగింగ్, రన్నింగ్ అయితే అడ్వైస్ చేయము. వాకింగ్ యాక్టివిటీస్ ఎటువంటివి కూడా రిస్ట్రిక్షన్స్ ఉండవు. అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కార్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ వీటికి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదు. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత అంటే ఏ స్టేజ్లో చేసాం, చేసే ముందు స్టిఫ్నెస్ ఎంత ఎక్కువగా ఉంది, మూమెంట్ రిస్ట్రిక్షన్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి, వీటి బట్టి రికవరీ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి చేసిన స్టేజ్, ఏజ్ని బట్టి యాక్టివిటీస్ అనేది వాళ్ళ బాడీకి తగ్గట్టుగా చేసుకోవడం మంచిదన్నమాట. జాగ్రత్తలు ఎక్కువగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే, ఏదైనా దగ్గు కానీ, జలుబు కానీ, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, చిన్నగా కాలికి దెబ్బ తగిలినప్పుడు, ఆపరేషన్ కాలికి దెబ్బ తగిలినప్పుడు వెంటనే ట్రీట్ చేసుకోవడము, అది ఎక్కువగా డిలే అవ్వకుండా చేసిన రీప్లేస్మెంట్కి దగ్గరికి ఇన్ఫెక్షన్స్ పాకకుండా ఉండడానికి తొందరగా ఎర్లీగా డాక్టర్ని సంప్రదించి అవి ట్రీట్ చేసుకుంటే లైఫ్ టైం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు.